అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు చాలా నన్ను గొప్ప అసలు ప్రణాళికలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ చాలా అద్భుతాలు చేసి నన్ను ధైర్యంగా నిలబెట్టి నన్ను కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేక అసలు ఏ మనసారా నేను ఎంత శుద్ధించినా రుణం మార్చుకోలేను. నేను జనవరి 31 ఇక్కడ 31 తీసుకున్నాం కదా జనవరికి పోయిన నెలలో ఇక్కడ నుండి జనవరి 31 పోయిన తర్వాత ఇంటికి నాకు ఒక 3-4 రోజులలో బయట పేరెంట్కి వెళ్తాం కాక అక్కడ వెళ్ళినప్పుడు పుస్తకానికి 8,000 రూపాయలు వేయాలి. పైసలు వెళ్ళిపోయింది దెమ్మలేసేది. అందరూ తీసిరా బాధపడుతున్నారు. అయ్యో ఎట్లా పోయినాయి ఏ కథ అని అందరూ అడిగితే కొత్తగా ఎన్ని అవసరం ఉన్నో తీసుకున్నారు. వాళ్ళు కూడా గరిపోలే కావచ్చు. ఇంకా ఫైల్ తీసుకుంటే మా వాళ్ళు సైలెంట్గా కూర్చుంది. అసలు ఇంత కూడా బాధపడలేదు, ఏడవలేదు, ఏం చేయలేదు కూడా. కానీ అయ్యా నేను బాధపడ్డా. హౌసింగ్ లోన్ కట్టాలి, నెలలకు 14,000 రూపాయలు హౌసింగ్ లోన్ కట్టాలి. నేను ఇంటి లోన్ కట్టాలి. నా దగ్గర రూపాయలు లేదు. పరిస్థితి ఏంటయ్యా అని అయ్యాకి చేసిన ఫోన్. అయ్యో నా భయపడదు, మన దేవుడు సాయం చేస్తాడు, ఖచ్చితంగా సాయం చేస్తాడు, భయపడదు, ధైర్యంగా ఉండదు, దేవుడు సాయం చేస్తాడు అని డాడీ మాకు చాలా ధైర్యం చెప్పాడు. అదే మాట మా వాళ్ళకి దేవుడు అయ్యా ఇట్లా అన్నాడు, ఫోన్ చేసిన బాధపడద్దు, దేవుడు ఇస్తాడు ఇస్తానని చెప్పి అన్న వారం రోజులకే మొన్ననే అన్న వారం రోజులకే దేవుడు 8,000 వేలతో మోది అని 11,000 రూపాయలు నా అకౌంట్లోకి మెసేజ్ వచ్చింది. అంటే డబుల్ పడ్డాయి. 8,000 అసలు నేను చూసుకున్న పొద్దుగా ఉదయమునే డాడీ మొత్తం నా పక్క పొట్టే ఉన్నట్టు, నాతోనే ఉన్నట్టు ఇలాగనే ఆత్మ. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యా నా వెనకనే ఉన్నాడు. అందరికీ కూడా తెలియదు. నేనైతే రిజల్ట్గా నమ్ముకున్నా. డాడీ నాతో ఉన్నప్పుడు నేనైనా తప్పుడు మార్గంలో పోయేటప్పుడు కూడా జాగ్రత్త సుమా, జాగ్రత్త నాన్న అన్నట్టుగా నా డాడీ నన్ను గర్తిస్తూ ఉంటాడు. ప్రెసిడెంట్ అయ్యగారికి నాకు గొప్పగా ధైర్యంగా నిలబడి నన్ను చనిపోతా అనుకున్న నన్ను ఈరోజు దేవుడు ఈ స్థాయిలో నిలబెట్టాడు. చాలా శ్రమలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కానీ ఎంత ప్రేమతో ఎలా ఉన్నానంటే ఆయన కృప. అయ్యగారు నాకు అండగా ధైర్యంగా అనుక్షణం ప్రార్థనలో మీరందరూ కలిసి మా గురించి ప్రార్థన చేయండి. చాలా ఇబ్బందులు కష్టంలో ఉన్నాను, తట్టుకోలేని స్థితి నాది చెప్తే. కానీ ఆ దేవుని కృపను బట్టి అయ్యారు ప్రార్థన కావాలి, మీకు ప్రార్థన కావాలా, ఇలా నేను బ్రతుకున్నానంటే మీ ముందు సాక్షి చెప్తున్నాం. వెళ్ళకపోతే గ్రామం ఉన్నాయి మాది. ఆ బాబుకి తెలుసు అక్కడ నన్ను ఎంతమంది తిట్టారు, ధన్యవాదం చెప్దామని అనుకున్నాను, చెప్పలేదు. అమ్మ కూడా తెలుసు నన్ను ఎంతమంది తిడుతుందో కూడా. కానీ ఏదో ఒక రోజు నిలబడతాడు వాళ్ళ దేవుడు అని అయ్యగారు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇప్పుడు బ్రతుకుతానా, నా కుటుంబం నేను ఇప్పటివరకు నిమ్మలముగా ఏ హాని కాకుండా అరికాలకు ముళ్ళు నాటకుండా దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడుతుంది. కాబట్టి సంఘం దేవుని కృపను బట్టి, దేవుని బట్టి అందరికీ బట్టి చాలా దేవుడు దీవిస్తున్నాను. బయట